ప్రపంచంలో అనేక దేశాలలో ఈ రోజుల్లో మనం గనక పరిశీలించి చూసినట్లయితే అంతర్గత యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, ఆ యుద్ధాలు ఎడతెగకుండా వారాలు, నెలలు, సంవత్సరాల బట్టి సాగుతున్నటువంటి యుద్ధాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆయా దేశాల యొక్క జీన్స్ అని మనం ఏదైతే అంటామో, ఒక మనిషికి జీన్స్ ఎలా ఉంటాయో ఒక దేశానికి కూడా సంస్కృతి, సభ్యతలు ఆ విధంగా వాటిని జీన్స్ అనాల్సి వస్తుంది. ఆ జీన్స్ని బట్టి కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే కొన్ని సంస్థలు వాటి యొక్క ప్రారంభమే కేవలము యుద్ధాల కోసము లేదా అనేక రకాలైనటువంటి వర్గ వైషమ్యాల కోసము స్థాపితమవుతూ ఉంటాయి. దీని మూలంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈనాడు జరిగేటువంటి వివిధ దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు కానీ, అనేక దేశాలలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరాటాలకు కానీ కారణాలు బ్యాక్గ్రౌండ్లో వెనకాల చాలా ఉన్నాయి. అన్నిటికీ ఒకటే ఉండదు, పైకి కనిపించేదే నిజం కాదు. ప్రస్తుతము ఇజ్రాయెల్, హమాస్ ఈ రెండింటికి మధ్య గత కొన్ని రోజులుగా అంతర్గత పోరు మొదలైంది. ఇది చాలా భీకరంగా మొదలైంది. ఒకే రోజు 500 పైన మిసైళ్లని ఇజ్రాయెల్ మీద హమాస్ వదిలిపెట్టడంతో మొదలైంది. ఇంత భీకరంగా ఒక ఇరు దేశాల మధ్య యుద్ధంలాగా ఇది ప్రారంభం కావడానికి కారణం ఏమిటి అంటే, మనం ఈ దేశాల యొక్క చరిత్రలోకి వెళ్ళాలి. ఈ దేశాల యొక్క మూలాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మూలాల్లోకి వెళ్ళి మరి మన దేశం ప్రభుత్వమేమో ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సమర్థిస్తోంది, కానీ విపక్ష పార్టీలు, ముస్లిం పక్షాలు వీళ్ళేమో హమాస్ని, పాలెస్టీనాని సమర్థిస్తున్నాయి. కాబట్టి ఇందులో ఈ దేశాల యొక్క చరిత్ర కొంచెం మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈ విషయంలో తేటతెల్లమవుతుంది. ఇజ్రాయెల్ అనేటువంటి దేశము గత కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఆ దేశము అస్తిత్వాన్ని కోల్పోయింది మొదటి ప్రపంచ యుద్ధానికి కొన్ని సంవత్సరాల ముందు. మొదటి ప్రపంచ యుద్ధంలో మళ్ళీ తన అస్తిత్వాన్ని నెమ్మదిగా కొని తెచ్చుకుని ఇంగ్లాండ్ యొక్క సహకారంతో, అమెరికా యొక్క సహకారంతో, పశ్చిమ దేశాల యొక్క సహకారంతో ఈనాడు ఒక అద్భుతమైనటువంటి, పటిష్టమైనటువంటి సర్వస్వతంత్ర సత్తాక దేశంగా నిలిచి ప్రపంచంలోనే టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచింది ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ చరిత్ర చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి చరిత్ర. మీకు చరిత్రని పరిశోధించినట్టయితే తెలుస్తుంది. ఎలాగంటే, అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి మాతృభూమి, మాతృక భారతదేశం, భారతీయ సంస్కృతి, భారతీయ భాష అయినటువంటి సంస్కృతము. ఈ ఇజ్రాయెల్ యొక్క పూర్వం మొత్తం కూడాను భారతదేశంతో ముడిపడి ఉంది అని చెప్పడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. కారణం ఏమంటే, ఇజ్రాయెల్ అనేటువంటి పేరు ముఖ్యంగా ఈశ్వర ఆలయము అనేటువంటి పేరు యొక్క అపభ్రంశం. ఇజ్రాయెల్గా అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోనెటిక్స్, ఒక్కొక్క దేశం మారుతూ ఉన్న కొద్దీ మన ఫోనెటిక్స్ మారిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ తెలంగాణలో ఒక చోట వచ్చాడు అంటాము, ఇంకో చోటుకి వెళ్ళేసరికి అచ్చిండు అంటారు. అంటే అక్షరాల్లో, అలాగే వంగభూమి అంటే బంగభూమి అంటారు. ఈ విధంగా అక్షరాల్లో, పదాలలో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడి నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి వెళ్ళేసరికి ఆ భాషలో ఈశ్వరాలయము అనేటువంటిది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఉన్న అన్ని పేర్లు కూడా సంస్కృత భాష నుంచి వచ్చినవే. అసలు ఇజ్రాయేలీలు మాట్లాడే భాష హిబ్రూ కూడా సంస్కృతం యొక్క అపభ్రంశమే. ఎలాగంటే, ఇజ్రాయెల్లో ఈనాడు వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ జాతీయ భాష హిబ్రూ అంటారు. హిబ్రూ అనేటువంటిది సంస్కృత 2 పదాలు యొక్క సముదాయం. హరి బ్రూ అని దాని పేరు. హరి బ్రూ, బ్రూ అంటే సంస్కృతంలో మాట్లాడేటువంటిది భాష, లేకపోతే మాట్లాడేటువంటి పదజాలము. దీన్ని బ్రూ అంటారు. బ్రూయతే అంటే మాట్లాడటం, బ్రూవన్ అంటే మాట్లాడటం. ఈ విధంగా బ్రూ అనేటువంటి దానికి హరి బ్రూ, హరి మాట్లాడేటువంటి భాష
హరిబ్రూ 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 హిబ్రూ హిబ్రూ అయింది. హరి అంటే ఎవరు అంటే శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అంటే యాదవులు మాట్లాడేటువంటి భాష ఇప్పుడు హిబ్రూ అనేటువంటి పదంతో ఇజ్రాయెల్లో మాట్లాడుతున్నారు. అదేమిటి, మహాభారతంలో యాదవులు మాట్లాడేటువంటి భాష వీళ్ళకి సంబంధం ఏమిటి అంటే సంబంధం ఉంది. మహాభారతంలో యాదవులందరూ కూడా తమ వంశాలన్నీ కూడాను భారత యుద్ధం తర్వాత నాశనమైపోయిన తర్వాత వారందరికీ శ్రీకృష్ణుడు అక్కడి నుంచి గుజరాత్లో ఉన్నటువంటి ద్వారక నుంచి వాళ్ళందరినీ కూడా పశ్చిమ దిశగా వెళితే ఒక సముద్రం వస్తుంది, ఆ సముద్రం ఒడ్డున మీరు నివాసం ఏర్పరచుకోండి అని చెప్పడంతో యాదవులందరూ కూడా పశ్చిమ దిశగా ప్రయాణించి మధ్యధరా సముద్రం ఒడ్డున ఈరోజు గాజా అనేదైతే పోర్ట్ సిటీ ఉందో ఆ గాజా దగ్గర వాళ్ళ యొక్క సిటీని ఏర్పరచుకుని అక్కడ ఒక ఈశ్వర ఆలయాన్ని ఏర్పరచుకుని ఆ ఈశ్వర ఆలయము అనేటువంటి పేరు మీద ఆ దేశానికి పేరు పెట్టుకున్నారు. ఆ దేశం యొక్క ముఖ్య పట్టణాలన్నీ కూడాను సంస్కృతంలోనే ఉన్నాయి. ఉదాహరణకి జెరూసలేం అని మనం ఈ రోజున ఏదైతే అంటారో మొత్తము ప్రపంచవ్యాప్తంగా జెరూసలేం అంటాం. కానీ యూదులు దాన్ని జెరూసలేం అనరు, జేతో ప్రారంభించరు, వైతో ప్రారంభిస్తారు, ఎరుషలేం అంటారు. ఎరుషలేం. అక్కడ ఆర్కియాలజిస్టులు హిస్టోరియన్స్ దాన్ని ఎరుషాలే అంటారు. ఎరుషాలే. ఈ ఎరుషాలే అనేటువంటిది ఏమిటి అంటే మీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమీ లేదు. ఎరుషాలే అనేది యాదవ ఋషి ఆలయము. వాళ్ళందరూ యాదవులు కాబట్టి మహాభారతం కాలంలో ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి పశ్చిమ దిశగా వెళ్ళి సెటిల్ అయినటువంటి యాదవులు వాళ్ళ యొక్క యాదవ ఋషి స్థాపించినటువంటి నగరం అది ఎరుష ఆలయం. ఆలయం అనేటువంటిది మనందరికీ తెలిసిందే, సంస్కృతం యొక్క పదం అది, సంస్కృత భాషలోని పదం ఆలయం అనేటువంటిది. ఈ విధంగా ఎరుషాలయం అని వాళ్ళు అంటారు, అక్కడ ఉన్నటువంటి యూదులు అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వై కాకుండా జెరూషాలయం, జెరూషలేం అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అక్కడ ఉన్న జాతి మొత్తాన్ని కూడాను మనం జ్యూస్ అని ఇంగ్లీష్లో అంటాము. కానీ వాళ్ళు యూద్ వైతో ప్రారంభిస్తారు. జేని వైగా వైని జేగా పలకటం అనేటువంటిది ఇంగ్లీష్కి హిబ్రూకి ఉన్నటువంటి ఒక తేడా. ఈ విధంగా యూదులు అంటే యాదవులు, యూదులు అంటే యదు వంశానికి చెందినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడు యదువంశ సంభవుడు, యదువంశంలో గొప్ప నాయకుడు శ్రీకృష్ణుడు. యదువంశీయులే 5 రకాలుగా యదువంశం విడిపోయింది. ఆ 5 రకాలలో కూడాను అందరూ కూడా వివిధ చిహ్నాలను కలిగి ఉంటారు. వీళ్ళందరూ కూడా జెరూసలేం ఈనాడు ఇజ్రాయెల్ వెళ్ళి సెటిల్ అయ్యారు 5,000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మనకి ఒక 5,000 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ 5,000 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక దేశాలతో వాళ్ళు సహవాసం చేశారు, యుద్ధాలు చేశారు. ఈ వెళ్ళినటువంటి జాతి మొత్తం కూడా భారతీయ సంతతికి చెందినటువంటి యదువంశానికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్కి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం మీ అందరికీ కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. రక్త సంబంధం ఉంది ఇజ్రాయెల్కి భారతదేశానికి. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు భారతీయుల్ని ఎంతో అభిమానిస్తారు, భారతీయులు కూడా ఇజ్రాయెల్ని ఎంతో అభిమానిస్తారు. అక్కడ మాట్లాడే భాష గురించి కూడా మీకు చెప్పాను. హిబ్రూ, హరి బ్రూయతే ఇది హిబ్రూ. ఈ విధంగా సంస్కృతంలో హరి మాట్లాడేటువంటి భాష. మరి హరి మాట్లాడేటువంటి భాష సంస్కృతం కదండి, శ్రీకృష్ణుడు అంతా సంస్కృతంలో మాట్లాడాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక భాష ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం దేశం మొత్తం కూడా మనకి స్వాతంత్రం వచ్చేటువంటి వరకు కూడా, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి వరకు కూడా మనకి మాట్లాడే భాష, తరువాత సాంస్కృతికంగా ఉన్న భాష సంస్కృతమే. ఈనాటికి పూజా పద్ధతిలో ఉన్న భాష సంస్కృతమే. ఏ ప్రాంతానికైనా వెళ్ళండి మీరు, దక్షిణాది ఏమిటి, ఉత్తరాది ఏమిటి, తూర్పు ఏమిటి, పశ్చిమం ఏమిటి, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా పూజా పద్ధతి సంస్కృతంలోనే ఉంటుంది. అలాగే పండితులు మాట్లాడుకునే భాష సంస్కృతంలోనే ఉంటుంది. ఈ దేశ భాషలన్నిటికీ మూలం సంస్కృతమే. సంస్కృత పదజాలమే ఈ భాషలన్నిటికీ కూడాను మాతృక. కాబట్టి అదేవిధంగా మహాభారత కాలంలో కూడా శ్రీకృష్ణుడు
10 మందితో కలిసి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సంస్కృత భాషలోనే మాట్లాడేవాడు. తన ప్రాంత వాసులు, తన రాజ్యంలో ఉన్నటువంటి యాదవులతో మాట్లాడుకునేప్పుడు వాళ్ళ భాష వాళ్ళకు ఉండేది. ఉదాహరణకి ఈ రోజుల్లో నా దగ్గర కొంతమంది బీహారీలు పనిచేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు బీహారీ భాషలో మాట్లాడుకుంటారు. కానీ నాతో మాట్లాడాల్సి వచ్చినా, వేరే ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా హిందీలో మాట్లాడతారు. అంటే మరి వాళ్ళది హిందీనా లేకపోతే బీహారీలో ఉన్నటువంటి వేరే భాషలా అంటే, మళ్ళీ బీహారీలో వాళ్ళకి ప్రాంతానికి వేరే వేరే, ప్రతి జిల్లాకి వేరే వేరే యాక్సెంట్ అంటాము, డైలెక్ట్ అంటాం. ఆ విధంగా డైలెక్ట్స్ వేరే ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేప్పుడు వీళ్ళ డైలెక్ట్ వేరు, వాళ్ళ డైలెక్ట్ వేరు. ఇప్పుడు మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ప్రాచీన కాలం నుంచి, అతి ప్రాచీన కాలం నుంచి, రామాయణ కాలం నుంచి కూడా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా పండితులందరూ మాట్లాడుకునేది సంస్కృతం. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కాదు. ఎందుకంటే రామాయణ కాలంలో రావణాసురుడు సంస్కృతంలోనే మాట్లాడాడు, శ్రీరామచంద్రుడు సంస్కృతంలోనే మాట్లాడాడు, వానర వీరులైనటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ సొంత భాషల్లో మాట్లాడుకున్నప్పటికీ కలిసి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సంస్కృత భాషలో మాట్లాడుకునేవారు. ఈ విధంగా భాషాపరంగా శ్రీకృష్ణుడు మాట్లాడేటువంటి హిబ్రూ అనేటువంటిది ప్రస్తుతం ఇజ్రాయెల్లో చాలా ప్రాచుర్యంలో ఉంది. హిబ్రూ భాషలో ఉన్నటువంటి అనేక పదాలు సంస్కృత భాషా పదాలే. ఉదాహరణకి మీకు వాళ్ళు కలుసుకున్నప్పుడు షాలోమ్ అనుకుంటారు, అంటే నమస్కారం అని. మనం గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో ఏదైతే అంటామో ఆ విధంగా వాళ్ళు షాలోమ్. ఇది కూడా ఏం లేదు, శివ ఓం, శివలోం, శివ ఓం, శివ ఓం, ఓం శివ. మనం జై శ్రీరామ్ అనే విధంగా భారతదేశంలో అంటాము. అదేవిధంగా అక్కడ వాళ్ళు ఈశ్వర భక్తులు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు శివలోం, శివలోం, శవలోం, 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 షాలోం అయిపోయింది. అది ఆ విధంగా కొన్ని మాటలు అంతరించిపోయి కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల్లో, కొన్ని వందల సంవత్సరాల్లో. ఈ విధంగా యూదువులు 5000 సంవత్సరాల నుంచి అక్కడ ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. అయితే ఆ చుట్టూ ఉండేటువంటి అనేక జాతులు, వాళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ అనేక జాతులు ఉన్నాయి. అవి సెమెటిక్ జాతులు, అసీరియన్స్, మెసొపొటేమియా, ఈజిప్టు, ఈ దేశాలన్నింటిలో ఉండేటువంటి అనేక జాతులు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అసుర అనేటువంటి జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. రాక్షసులు, అసురులు అంటాం కదా, ఈ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళనే ఈరోజు హిస్టరీ లెసన్స్లో అసీరియన్స్ అంటారు. అసీరియన్స్ అంటే అసుర అనేటువంటి పదం నుంచి అసుర, అసూరియన్, అసీరియన్, ఈ విధంగా ఈ అసుర జాతులకు సంబంధించిన వాళ్ళు. అసుర జాతులకు సంబంధించిన వాళ్ళకి మన దేశం నుంచి వెళ్ళినటువంటి నరజాతులకు సంబంధించిన వాళ్ళకి ఎప్పుడూ కూడాను మనోభావాల్లో తేడా ఉంటుంది, ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది. సో ఈ అసీరియన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీనియన్, ఇవి కూడా ఫిలిస్తీనియన్ అన్నా, గ్రీస్ అన్నా లేకపోతే ఈజిప్ట్ అన్నా, ఇవన్నీ సంస్కృత పదాలే. అన్ని దేశాలు కూడా సంస్కృత పదాలే. ఈజిప్ట్ అజపతి, AEGYPT, అజపత్ అని 17వ శతాబ్దం వరకు ఈజిప్ట్ని పిలిచేవారు. 17 తర్వాత మరుగున పడి EGYPT, ఈజిప్త్, అజపతి అంటే శ్రీరాముడి యొక్క తాతగారి పేరు అజపతి, దశరథ మహారాజు యొక్క తండ్రి. ఆయన ఈజిప్ట్ని పరిపాలించేవాడు కాబట్టి దాని పేరు అజపత్. అదేవిధంగా గ్రీస్, గిరి అంటే పర్వతము, పర్వతానికి ఈశ్వరుడు. సో గ్రీస్ అయింది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు సంస్కృతంలోనే ఉన్నాయి, అన్ని నగరాల పేర్లు సంస్కృతంలోనే ఉన్నాయి, అన్ని సముద్రాల పేర్లు సంస్కృతంలోనే ఉన్నాయి, అన్ని పర్వతాల పేర్లు సంస్కృతంలోనే ఉన్నాయి, అన్ని ప్రపంచంలో ఉన్న వీరులందరి పేర్లు కూడాను, ఆయా దేశాల వీరులందరి పేర్లు కూడా ఆయా దేశ భాషల్లో లేవు, సంస్కృతంలోనే ఉన్నాయి. గ్రీక్ నాయకుడైనటువంటి, గ్రీక్ వీరుడైనటువంటి అలెగ్జాండర్, ఆలోక్ సుందర్, ప్రపంచం మొత్తంలో తన కొడుకు అందగాడుగా ఉండాలని ఆమె యొక్క తల్లి, అలెగ్జాండర్ యొక్క తల్లి ఆలోక్ సుందర్ అని పేరు పెట్టింది. అలాగే గ్రీస్లో అతి గొప్ప నాయకుడైనటువంటి హెర్క్యులేస్, హరికులేషుడు, యాదవ వంశానికి చెందినటువంటి వాడు. హరికులంలో ఈశ్వరుడు బలరాముడు, శ్రీకృష్ణుడు యొక్క అన్నగారు హెర్క్యులేస్. ఆ రోజుల్లో ప్రపంచంలో అతి బలవంతుడు ఎవరంటే
బలరాముడు. అతడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు. కాబట్టి ఈ విధంగా పశ్చిమ దేశాల యొక్క చరిత్రలన్నీ కూడా చూస్తే అవన్నీ భారతదేశంతో ముడిపడి ఉంటాయి అనడంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఈనాటి యుద్ధానికి భారతదేశానికి సంబంధం ఎక్కడుంది అంటే మన జీన్స్లో ఉంది, కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్రలో ఉంది. అంతేకాని ఈరోజు జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ప్రకారం ఈరోజు జరుగుతున్న దాంతో ముడిపడి లేదు. అందుకని మన భారతదేశ ప్రభుత్వము ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సమర్థిస్తోంది. మన దేశంలో అపోజిషన్ పార్టీలుగా ఉన్నటువంటి I.N.D.I.A మొదలైనటువంటి ప్రతిపక్షాలన్నీ కూడాను మరి వాళ్ళ వంశం ఏమిటో వాళ్లే నిర్ణయించుకోవాలి. అసుర వంశాలకు చెందిన వాళ్ళ, నరవంశానికి చెందిన వాళ్ళ, శ్రీకృష్ణుడి వంశానికి చెందిన వాళ్ళ అని. అందులో యాదవులు ఉన్నారు, మిగతా అనేక మంది ఉన్నారు. జంధ్యం లేకుండానే కోటు మీద జంధ్యం వేసుకునేటువంటి మేము బ్రాహ్మణులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి హమాస్ అనేటువంటి ఒక సంస్థకు చెందినటువంటి టెర్రరిస్టుల్ని సమర్థిస్తున్నారు వీళ్ళందరూ కూడాను. వాళ్ళు చేస్తున్నది నిజానికి వాళ్ళు సమర్థిస్తున్నది ఫిలిస్తీనియన్స్ని కాదు. ఫిలిస్తీనా ప్రభుత్వంకి ఈ గొడవకి సంబంధం లేదు. ఫిలిస్తీనా ప్రభుత్వాన్ని మన ప్రధాని ఫోన్ చేసి వారికి జరిగినటువంటి ఒక హాస్పిటల్ పేలుడులో జరిగినటువంటి ఘోర కృత్యాన్ని నిందిస్తూ మన ప్రధాని ఆ దేశ ప్రధానికి ఎలాంటి సహాయం కావాలంటే భారతదేశం నుంచి అలాంటి సహాయం అందిస్తామన్నారు. ఇది నిజమైనటువంటి వారసత్వం. అంటే మన దేశం యొక్క నిజమైనటువంటి వారసత్వం ధర్మం ఏమిటంటే ఆపదలో ఉన్న శత్రువుకైనా సరే సహాయం చేయాలి. మరి ఫిలిస్తీన్ మనకి శత్రువు కాదు, దేశం ప్రకారం మనకి శత్రువు కాదు. ఇజ్రాయెల్ మనకి మిత్రుడే, కానీ ఫిలిస్తీనా కూడా మనకి మిత్రుడే. ఫిలిస్తీనాకి సంబంధించిన అనేక మంది నాయకుల్ని మన దేశం ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఇక్కడ వారిని ఆదరించాము. అరాఫాత్ దగ్గర నుంచి అనేక మంది ఫిలిస్తీనా నాయకులు మన దేశానికి వచ్చారు. మన ప్రధాని ఫిలిస్తీనా వెళ్ళారు, ఇజ్రాయెల్ వెళ్ళారు. అన్ని దేశాలలో కూడా ఉన్నత సన్మానాలని మన దేశ ప్రధాని అందుకున్నారు. అంటే మన దేశం యొక్క ఫారిన్ పాలసీ అనేదైతే అంటామో దాని ప్రకారము మనము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వ్యతిరేకం, దేశాలకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఫిలిస్తీనాలో జరుగుతున్నటువంటి యుద్ధము ఇజ్రాయెల్ ఫిలిస్తీనా దేశాల మధ్య కాదు. ఇది ఫిలిస్తీనాలో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ దాన్ని ఫిలిస్తీనాని బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటూ ఫిలిస్తీనా నుంచి యుద్ధం జరుగుతున్నది అని చెప్తున్నారు. ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇది ఎలా ఉంటుంది అంటే 2-3 సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్న కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాక్ జెండాలను ఎగురవేస్తూ మన భారత సైన్యానికి రాళ్లతో కొడుతూ ఉండేటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే చూడటానికి ఏమనేవాడు అంటే కశ్మీర్ ప్రజలు భారత ప్రభుత్వానికి భారతదేశానికి వ్యతిరేకం, మాకు వేరే కశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ కావాలి అని టుకడే గ్యాంగ్ మొదలైన వాళ్ళందరూ కూడా ప్రచారాలు చేస్తూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా నిజమేమో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండడానికి ఇష్టపడటం లేదేమో అని అనుకోవాల్సిన స్థితి వచ్చింది. కానీ గత 3-4 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ ఏరి పారేసి నిజమైన కాశ్మీరీలకు అసలు కాశ్మీర్ అంటే ఏంటి, భారతదేశం అంటే ఏమిటి అనే విషయాలను నచ్చజెబితే ఈనాడు కాశ్మీర్ మొత్తం కూడా భారతదేశానికి తలమానికంగా నిలుస్తోంది. కశ్మీరీలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు. కశ్మీరీలందరూ కూడా భారతదేశంతో మమైకత్వం చెందుతున్నారు, ఏకత్వం పొందుతున్నారు. ఇది కాశ్మీర్కి నిజమైన కాశ్మీర్కి 4 సంవత్సరాల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీను, హురియత్తు, ISISI వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రల ద్వారా కాశ్మీర్ని పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఒక ప్రాంతంగా ప్రపంచ దేశాలకు చూపించారు. కానీ నిజం అది కాదే. నిజంగా కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులకి వ్యతిరేకం కాదు, భారతదేశానికి కూడా వ్యతిరేకం కాదు. వారి రక్తంలో ఉన్నటువంటిది వాళ్ళు ఈనాడు ముస్లింలు అయి ఉండవచ్చు కాక, కానీ వాళ్ళ రక్తం హిందూ రక్తమే ఉంది. వేల సంవత్సరాల నుంచి కాశ్మీరీ పండితులుగా ఉన్నవాళ్ళు కొన్ని అవాంతర కారణాల మూలంగా వాళ్ళు ముస్లింలుగా మార్చబడ్డారు. కానీ వాళ్ళ రక్తంలో వాళ్ళ జీన్స్లో ఉన్నటువంటిది భారతీయ రక్తమే. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కాశ్మీరీలందరూ వాళ్ళలో కాశ్మీరీ హిందువులు అవ్వచ్చు, కాశ్మీరీ ముస్లింలు అవ్వచ్చు, ఇంకా ఇతర జాతుల వాళ్ళు అవ్వచ్చు,
కానీ భారత ప్రభుత్వంతో, భారతదేశంతో, భారత ప్రజలతో మమైక్యం చెంది అద్భుతంగా భారతదేశ ప్రగతిలో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా ప్రగతిని సాధిస్తున్నారు. ఇదే యానాలజీ మనం గనక ఫిలిస్తీనాకి అప్లై చేసినట్టిస్తే, పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ అది, లేకపోతే హమాస్ ఇట్స్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్. కొంతమంది టెర్రరిస్టుల యొక్క గ్రూప్, వాళ్ళు కవచంగా వాళ్ళు ముందు ఒక డాల్లాగా ఫెలస్టీనా అనే దేశాన్ని పెట్టుకుని ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నారు. అంతేగాని ఈ యుద్ధము ఫెలస్టీనా దేశానికి ఇజ్రాయెల్కి మధ్య జరగట్లేదు. ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూపు. వాళ్ళు పాలస్తీనాని ఆక్యుపై చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలని తమకు ముందు అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ వార్ఫేర్లో కొన్ని చోట్ల బాంబులు వేస్తే ఈ ఉగ్ర మూకలందరూ కూడాను పాలస్తీనాలో భూగర్భంలో వాళ్ళు సొరంగాలు తవ్వుకుని అందులో ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే ట్యాంకుల ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఆర్మీ ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్మీని అడ్డుకోవడం కోసం లేటెస్ట్ మెకనైజ్డ్ వెపన్స్ని పెట్టుకుని, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అనేక వెపన్స్ని పెట్టుకుని పాలస్తీనా మూకలు తయారుగా ఉన్నాయి. ఇందులో ప్రాణ నష్టం బాగా జరుగుతుంది. ఈ ప్రాణ నష్టంలో ఇజ్రాయేలీలు కనుక ముందుకు వెళ్ళినట్లయితే సివిలియన్స్, పాలస్తీనా సివిలియన్స్ మీద వాళ్ళ యొక్క బాంబుల వర్షము లేకపోతే బుల్లెట్ల వర్షము కురిపించాల్సిన అవసరం వస్తుంది. ఇదే ఈ ఉగ్రముఖలు కోరుకునేటువంటిది. ఎప్పుడైతే సివిలియన్స్ మీద యుద్ధం చేస్తారో, ఒక దేశం యొక్క సైన్యము ఎప్పుడూ కూడా ఒక నియమ నిబంధనలు ఆధారపడి ఉంటుంది. సివిలియన్స్ మీద యుద్ధం చేయదు ఏ సైన్యము కూడాను. కానీ ఉగ్రముఖలకి సివిలియన్సా మిలిటరీనా అనే పదం లేదు. ఉదాహరణకి పాకిస్తాన్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటి ఉగ్ర దాడులన్నీ కూడాను ఎవరి మీద జరుగుతున్నాయి? మిలిటరీ మీద జరగట్లా, సివిలియన్స్ని కాల్ చేస్తున్నారు. కాశ్మీర్లో ఉన్న అనేక పండితులని, పండిత వంశాలని, హిందువుల యొక్క ఫ్యామిలీస్ని టార్గెట్ చేసుకుని కాల్చిపారేస్తున్నారు. షాపులో కూర్చున్న వాడిని షాపులో, మెడికల్ షాపులో కూర్చున్న వాడిని మెడికల్ షాపులో కాల్స్తున్నారు. టైలర్ గొంతు కోసి చంపేస్తున్నారు తను పని చేసుకుంటున్న వాడిని. ఇట్లాగా వీళ్ళు చేసేటువంటి ఉగ్రమూకలు ఏం చేస్తాయి అంటే అసహాయులు, స్త్రీలు, పిల్లలు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాయి ఉగ్రమూకలు. ఒక దేశము సైన్యము, ఒక నియమ నిబంధనలతో ఉన్నటువంటి ఒక సైన్యము ఇలాంటి వాళ్ళ మీద ఎప్పుడూ కూడా తమ యొక్క అస్త్రశస్త్రాలను ఎక్కుపెట్టరు. ఎదురుగుండా ఉన్నటువంటి మిలిటరీ మీద కానీ లేదా ఇలాంటి ఉగ్రమూకల మీద కానీ వాళ్ళ అస్త్రశస్త్రాలను ఎక్కుపెడతారు. ఇక్కడ ఫిలిస్తీనాలో జరుగుతున్నది ప్రస్తుతము. ఇజ్రాయెల్ ఈ విధంగా తమ యొక్క ఫిలిస్తీనా పౌరుల మీద యుద్ధం చేసినట్లయితే దాన్ని ప్రపంచం మొత్తానికి చూపించి, చూసారా ఇజ్రాయెల్ ఏ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తుందో అని చెప్పాలని చెప్పేసి ఉద్దేశం. కానీ ఇజ్రాయెల్ ఆ విధంగా చేయలేదు. దాంతో పాలస్తీనాలో గత 4 రోజుల క్రితం తమ దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్ని, 500 మంది పైన పేషెంట్లు ఉన్న హాస్పిటల్ని ఉగ్రమూకలు తామే పేల్చివేసి ఇది ఇజ్రాయెల్ పేల్చింది అని చెప్పి ఈ మధ్య మొత్తం వివరాలన్నీ బయటకు వచ్చినాయి. ఫోటోలతో, వీడియోలతో ఇదంతా కూడాను ఇజ్రాయెల్ యొక్క సైన్యము, ఇజ్రాయెల్ యొక్క సైంటిస్టులు ఇవన్నీ బయటపెట్టారు. అదే సమయానికి అక్కడ అమెరికా యొక్క అగ్రనాయకుడైనటువంటి బైడెన్, యూకే అగ్రనాయకుడైనటువంటి సునాక్, వీరందరూ కూడా ఇజ్రాయెల్ వస్తున్నారు. ఆ సమయాన్ని చూసుకొని ప్రపంచవ్యాప్తంగా తమకు సానుభూతి సంపాదించడం కోసం ఫిలిస్తీనియన్కి సంబంధించినటువంటి హమాస్ అనేటువంటి సంస్థ, ఈ హమాస్ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, చైనా మొదలైనటువంటివి అంతర్జాతీయ రాజకీయంలో భాగంగా వాళ్ళు సమర్థిస్తున్నారు తప్పితే వాళ్ళ మీద ప్రేమతో చైనా సమర్థించట్లేదు. చైనాకి కావాల్సిందే అంతర్జాతీయ రాజకీయంలో భారతదేశం ముందుకు వెళ్ళకూడదు, అమెరికాని అష్టదిగ్బంధనం చేయాలి, అమెరికా అటు ఉక్రెయిన్ యుద్ధంలోనూ పాల్గొంటూ తమ యొక్క సగం శక్తిని అటు, సగం శక్తిని ఇటు ఇజ్రాయెల్లోనూ, ఇంతేకాదు భారతదేశంలో కూడా త్వరలో యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈ మధ్యనే మన బోర్డర్స్ దాటి ముందుకు వస్తానికి ప్రయత్నం చేసింది. రాబోయేటువంటి 10-15 రోజుల్లో పాకిస్తాన్ నుంచి భారతదేశం మీదకి
ఒక చిన్నపాటి యుద్ధము లేకపోతే టెర్రరిస్టుల గ్రూపులు మన భారతదేశంలో విధ్వంసం చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అని భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దీని వెనుక కూడా పాకిస్తాన్కి అంత శక్తి లేదు. పాకిస్తాన్కి ఉన్నటువంటి శక్తి చైనా. అటు మధ్య ఏషియాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దగ్గర, రష్యాకి పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ దగ్గర, భారతదేశానికి పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర తన బలాలని ప్రచ్ఛన్నంగా అంటే పైకి కనిపించకుండా తన యొక్క ఆయుధాలని సప్లై చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ 3, 4, 5 చోట్ల యుద్ధాలను చేయడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ఇక్కడే కాదు, కొరియాకి పక్కనే, కొరియా దగ్గర, జపాన్ దగ్గర, మలేషియా దగ్గర కూడా యుద్ధానికి చైనా సన్నద్ధమవుతోందని చెప్పేసి మన ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధము ఏదో 2 దేశాల మధ్య జరగట్లేదు అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ అనేటువంటి ఒక వర్గం మధ్య జరుగుతున్న పోరు. అయితే దీనిని అంతర్జాతీయ రంగంలో పెంచి పెద్ద చేసి అనేక దేశాల మధ్య యుద్ధాలుగా మార్చి ప్రపంచ యుద్ధంగా చేయాలి అనేటువంటి కుట్ర మాత్రము చైనా యొక్క మిత్ర దేశాలు, కొరియా మొదలైనవన్నీ చేస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మొదటి ఎపిసోడ్లో ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి జీన్స్ అంటే చరిత్ర, హమాస్, పాలస్తీనియా వీటికి సంబంధించినటువంటి చరిత్ర, కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. రాబోయేటువంటి ఎపిసోడ్స్లో ఇంకా అనేక విషయాలని, కొత్త విషయాలని, జాతీయ అంతర్జాతీయ కుట్రలు, ప్లాన్స్, మిలిటరీ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ డాక్టర్ ఎంఎం రావు.